వినయ విధేయ రామ రిలీజ్ కి ముందు భారీ అంచనాలు, రిలీజ్ తర్వాత నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ చేసేశారు. అయితే ఈ సినిమా ఈ నెగిటివ్ టాక్ ఎవరైతే స్ప్రెడ్ చేశారో వాళ్ళ మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా కలెక్షన్లు ఉన్నాయి. మొదటి రోజే 26 కోట్లకు పైగా 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తం మోగించేసింది. ఎవరికి అర్థం కావట్లేదు. 2 రోజులకే 50 కోట్ల క్లబ్ లో చేరిపోయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ మోత పుట్టించింది. 4వ రోజు ఇక సోమవారం చింపేశాడంతే బాక్సాఫీస్ వద్ద. ఉర్ర మాస్ సినిమా అని ఎవరైతే కేకలు పెట్టారో వారందరూ ఇప్పుడు ఇంత కలెక్షన్లా అంటూ కేకలు పెడతాం అందరికి తెలిసిందే. ఇక ప్రతి వెబ్సైటు ఇప్పుడు ఇదే టాపిక్ ని రన్నింగ్ చేస్తున్నాయి. రోల్ ఓవర్ అంటూ అసలేమిటి ఈ సినిమాలో ఏముంది, ఇన్ని కలెక్షన్లు ఎలా వచ్చినాయి, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన F2 కానీ మిగిలిన సినిమాలు కానీ ఇంత కలెక్షన్ సాధించకపోవడానికి కారణం ఏమిటంటే ఇది ఒకటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగా పవర్ అంటే ఇది. రామ్ చరణ్ తోపు దమ్ముంటే ఆపు అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఈ సినిమా 4 రోజుల షేర్ కలెక్షన్స్ మైండ్ బ్లోయింగ్. దాదాపు 50 కోట్లకి చేరువైంది. షేరే ఎంతుంటే గ్రాస్ ఎంత ఉంటుంది? 80+, నో డౌట్. 3 రోజులకే 70 కోట్లని ఒక పెద్ద వెబ్సైట్ ప్రకటించింది గ్రాస్ వరల్డ్ వైడ్. ఇక 4 రోజులకి గ్రాస్ ఎంతంటే షేరే 50 కోట్లకి దగ్గర అవుతున్నప్పుడు ఇక గ్రాస్ 80+ అనేది నో డౌట్. అంటే 100 కోట్ల వైపు పరుగులు పెడుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయ విధ్వంసరామ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విధ్వంసం చేయాలో అదే ఇప్పుడు చేస్తున్నాడు రామ్ చరణ్. అయితే సంక్రాంతి కలెక్షన్ల బ్లాక్ బాస్టర్ సినిమా ఏదంటే వినయ విధేయ రామ, నో డౌట్. నెంబర్ 1 ప్లేస్ లో నిలిచిన వినయ విధేయ రామ ఇదే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇక రాబోవు సంక్రాంతి సీజన్ ని కంటిన్యూ చేయాలని మా బాక్సాఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్సాఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం.